లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి వ్యాయామాలు చేయాలి అండ్ వ్యాయామాలు చేయొచ్చా అసలు ఫస్ట్? ఓకే, యూజువల్గా లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో యూజువల్గా చాలా ఆయాసపడుతుంటారు. సో వాళ్ళ లంగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కొంచెం పని చేసినా సరే వాళ్ళు ఆయాసపడుతుంటారు. ఒకవేళ వాళ్ళు ఫిట్గా ఉండి చేయగలిగిన సిచ్యువేషన్లో ఉంటే కనుక ఆ ఎక్సర్సైజ్ వ్యాయామం చేయడం ద్వారా వాళ్ళకి డెఫినెట్గా మేల్ అనేది ఉంటుంది. సో మనం యూజువల్గా ఒక లంగ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్సే కాదు, యూజువల్గా మనం మంచి ఫిజికల్ యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా మంచి ఫిజికల్ యాక్టివిటీ చేయటం ద్వారా, లైక్ రన్నింగ్ ఇలాంటివి చేయటం ద్వారా, మన ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేయటం ద్వారా మన మన క్యాన్సర్ రిస్క్ అనేది ఓవరాల్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళలో కూడా ఈ వ్యాయామం చేయటం ద్వారా వాళ్ళ లైఫ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయటం కంటే కూడా చాలాసార్లు లంగ్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత కూడా స్మోకింగ్ చేస్తుంటారు. సో ఆ స్మోకింగ్ వల్ల ఇంకా ఎక్కువ రిస్క్ డ్యామేజ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే స్మోకింగ్ అట్లీస్ట్ అప్పటికైనా ఆపేయటం. చాలాసార్లు వాళ్ళు ఆపేసామని చెప్పినా సరే స్టిల్ వాళ్ళు క్యాన్సర్తో డయాగ్నోజ్ అయిన తర్వాత కూడా ఇంకా సిగరెట్లు తాగుతూ ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం ద్వారా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ వాళ్ళ లంగ్ క్యాన్సర్ రిస్క్ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇలా వాళ్ళు డయాగ్నోజ్ అయిన తర్వాత కూడా స్మోకింగ్ చేయడం ద్వారా వాళ్ళు వేరే క్యాన్సర్స్ అండ్ ఈ క్యాన్సర్ కూడా చాలా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశము, ఇంకా వర్స్ ప్రోగ్నోసిస్ అనేది ఉంటుంది. సో స్మోకింగ్ ఆపేయటము, దాని తర్వాత ఏదైతే ఎక్స్పోజర్ వల్ల వస్తుందో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే అన్నీ తగ్గించుకొని అండ్ మంచి వ్యాయామం చేయగలిగితే కనుక చేయటం ద్వారా వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఇంకొంచెం బెటర్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఓకే.